ఆ! ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ పశ్చిమ బెంగాల్ గెలిచిన తర్వాత తెలంగాణను గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. అన్నారంటే చేస్తున్నారు. బట్ తెలంగాణ రాజకీయాలు కంప్లీట్లీ డిఫరెంట్. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ ఆల్రెడీ ప్రతిపక్షంగా బలంగా ఉన్నటువంటి పరిస్థితి. సో వాట్ ఐఎమ్ సేయింగ్, యాహ్! మోడీ ఆ! లాంటి ఒక శక్తి ఈరోజు అభయ్ పాటిల్ రూపంలో దూతగా వచ్చారు. తెలంగాణను కాన్సన్ట్రేట్ చేస్తూ స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో చేరికల కమిటీ అని ఒకటి పెట్టారు, ఎక్కడా లేనిది. ఆ చేరికల కమిటీ ఎవరూ చేరకుండా అక్కడే ఆగిపోయింది. సో ఇప్పుడు ఈ ఇద్దరు కలిసిన తర్వాత ఏమైనా ఒక రోడ్ మ్యాప్ ఇచ్చి ఉండొచ్చా? రేపొద్దున చేరికల కమిటీ యాక్టివేట్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఈటెల రాజేందర్ వైపు ఖచ్చితంగా ఈటెల అంటే ఒక సింపతి ఉంటుంది, ఒక ఇష్టం అనేది టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల్లో ఖచ్చితంగా ఉంటుంది. కవిత ఎంత పార్టీ పోయినా కవిత వైపు పోయే వాళ్ళు ఖచ్చితంగా ఈటెల వైపు పోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ రూట్ని ఎట్లా చూడొచ్చు, ఈ సెక్టర్ని ఎట్లా చూడొచ్చు? ఈటెల రాజేందర్ గారు భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి సందర్భంలో ఎన్నికలకు ముందు చేరికల కమిటీ చైర్మన్‌గా ఈటెల రాజేందర్ గారే వ్యవహరించారు. అవును. కానీ పెద్దగా న్యూట్రల్స్‌ని గాని, ఇతర పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని గాని ఆకర్షించి భారతీయ జనతా పార్టీలోకి చేర్పించినటువంటి సందర్భము ఒక బలమైనటువంటి నాయకులు వచ్చినటువంటిది కూడా మనం పెద్దగా చూడలేకపోయినాం. అక్కడక్కడ కొంతమంది వచ్చినప్పటికి గూడా వాళ్ళు అంత బలమైనటువంటి ఫ్యాక్టర్‌గా భారతీయ జనతా పార్టీకి ఉపయోగపడలేదు. ఇ ఇ ఇది ఇది ఒక అంశం అయితే, మీరు అడుగుతున్నటువంటి ఇంకొక అంశం ఏంటంటే, మీకు తెలంగాణలో భారతీయ జనతా పార్టీది ఎలా ఉందంటే అంత సైక్లింగ్స్ ఉన్నాయి. ఓసారి వాళ్ళ ఓటింగ్ శాతం పెరుగుతుంది. మరొక శాతం ఒకసారి ఓట్ బ్యాంక్ తగ్గుతుంది. మీకు 7% నుంచి 14% పెరిగారు. 14% నుంచి 20% పెరిగారు. 20% నుంచి 35% పెరిగినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అవును. మళ్ళా లోకల్ బాడీకొచ్చేసరకు మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు, తర్వాత మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలకొచ్చేసరికి ఒక కరీంనగర్ కార్పొరేషన్‌లో బండి సంజయ్ నేతృత్వంలో గెలిచినటువంటి సందర్భం తప్ప, ఒక నిజామాబాద్‌లో కొంచెం మెరుగైనటువంటి ఫలితాలొచ్చాయి తప్ప, మిగతా ఎక్కడ గూడా అలాంటి ఫలితాలు రాలేదు. మున్సిపల్ కార్పొరేషన్‌లలో గూడా, మున్సిపాలిటీలో గూడా అదే అవును. పరిస్థితి అవును. ఉన్నటువంటి నేపథ్యంలో, ఇప్పుడు ఇంకొక కీలకమైనటువంటి అంశం చెప్తాను శ్రీకాంత్ ఇక్కడ. మీకు దేశవ్యాప్తంగా జరిగిన రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీకి ఒక అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పాటైంది. అవును. కానీ అవును. నాకున్నటువంటి అంచనా ప్రకారం తెలంగాణలో అనేది ఒక 40-50 లక్షల ఓట్లు తొలగేటటువంటి అవకాశం ఉంటుంది. బట్ దాంట్లో చనిపోయినటువంటి వాళ్ళ ఓట్లు ఎక్కువున్నప్పటికి గూడా, తొలగించేటటువంటి ఓట్లలో ఎక్కువ శాతము సెంట్రల్ తెలంగాణలోనే ఉంటాయి. అది హైదరాబాద్. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ఓటింగ్‌లోనే పెద్ద ఎత్తున పోతుంది. అక్కడ పోయేటటువంటి ఓట్లలో ఎక్కువగా భారతీయ జనతా పార్టీకి అనుకూలమైనటువంటి ఓట్లు పోయే అవకాశం ఉంది. అటు ముస్లిం మైనారిటీలకు సంబంధించినటువంటి ఓట్లు కొన్ని పోయేటటువంటి అవును. అవకాశం ఉంది. అవును. మరి హ్మ్. ఆ పరిస్థితులలో ఎలా అనేది ఒక ప్రశ్న అయితే, హ్మ్. ఇక్కడ ఏంటి అనంటే 2023 ఎన్నికలకి, శాసనసభ ఎన్నికలకి, 2024 లోక్‌సభ ఎన్నికలకి చాలా తేడా వచ్చింది మనకి. ఆ అవును. తేడా ఏంటి అననంటే 23 ఎన్నికల్లో సెంట్రల్ తెలంగాణ బీఆర్ఎస్‌కి అండగా నిలబడితే, 24 ఎన్నికలలో సెంట్రల్ తెలంగాణ బీజేపీకి అండగా నిలబడింది. అవును. మీకు ఒక హైదరాబాద్ తప్ప సికింద్రాబాద్ వాళ్ళే గెలిసారా? అవును. చేవెళ్ళ వాళ్ళే గెలిసారా? అవును. మల్కాజిగిరి వాళ్ళే గెలిసారా? హ్మ్. ఆహ్, కాబట్టి ఆ విధమైనటువంటి ఒక అడ్వాంటేజ్ వచ్చినటువంటి నేపథ్యంలో, బట్ ఆ అడ్వాంటేజ్‌ని ఇప్పుడు రూపంలో ఏమన్నా పోతే గీతే నష్టం జరిగితే భారతీయ జనతా పార్టీకి దానికి అనుకూలమైనటువంటి ఓటింగ్‌కి డిలీట్ అయ్యే అవకాశం ఉంది. నష్టం జరిగేటటువంటి అవకాశం ఉందనేటటువంటి రైట్ అభిప్రాయం సార్. నాకు కలుగుతుంది. హ్మ్. ఏ ఆ ఆ ఆ విధమైనటువంటి అభిప్రాయం ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. రైట్. బట్ దాన్ని ఎట్లా పార్టీ అధిగమిస్తుందనేది మనం చూడాలి. హ్మ్. బట్ ఇప్పటికిప్పుడైతే హైదరాబాద్ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలమైనటువంటి వాతావరణం లేదు. హ్మ్. రెండోది ఇప్పుడు బీ కన్క్లూడ్ సార్. కాంగ్రెస్‌కి టఫెస్ట్ అపోజిషన్ ఏం కనపడుతుందనంటే, మనకి బీఆర్ఎస్ కనపడుతుంది. బీజేపీ హ్మ్. కనపడట్లేదు. హ్మ్. బీజేపీ థర్డ్ ప్లేస్‌లోకి వెళ్ళిపోయింది. రెండోది, బీఆర్ఎస్‌లో అసలు ఈటెల రాజేందర్ గారు ఉంటారా? అనేటటువంటి ఒక బీజేపీలో. ప్రశ్న హ్మ్. కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. హ్మ్. ఎందుకంటే ఇటీవల తను చేస్తున్నటువంటి కామెంట్లు, తనకున్నటువంటి నేపథ్యాన్ని గనక చూస్తే, మళ్ళా ఒకవేళ ఈటెల రాజేందర్ బీఆర్ఎస్‌లో గనక వెళితే, మళ్ళా పొలిటికల్ ఈక్వేషన్స్ పెద్ద రైట్ ఎత్తున సార్. తెలంగాణ రైట్. రాష్ట్రంలో మారేటటువంటి హ్మ్. అవకాశాలున్నాయి. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో ఇద్దరు బలమైనటువంటి నాయకుల మధ్య ఉన్నటువంటి ఆ వైరానికి మొత్తానికి తెర పడ్డట్టే కనిపిస్తోంది. సో ఈరోజు చూస్తున్నటువంటి ఎపిసోడ్ చూస్తే కనుక దీని తర్వాత ఎట్లాంటి రూట్ మ్యాప్తో ముందుకెళ్ళబోతోంది భారతీయ జనతా పార్టీ? అందరినీ ఏకం చేసుకొని ఒకే దారిలో ముందుకెళ్ళబోతున్నారా? అందరూ నాయకత్వం ఒకే తాటిపైకి రాబోతున్నారా? ఇంతకాలం బీజేపీలో క్లాషెస్ ఉన్నాయి, ఒకరికొకరికి పడదు అన్నటువంటి ఆ ఎపిసోడ్కి ఇక చివరాంకానికి వచ్చినట్టేనా? చరమగీతం పాడినట్టేనా? ఈటెల రాజేందర్, బండి సంజయ్
కలయిక తర్వాత మిగతా భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి క్లాషెస్ కూడా మొత్తానికి ఒక క్లియరెన్స్ రాబోతోందా? జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు అభయ్ పాటిల్ నేతృత్వంలో బీజేపీ ఒక లైన్లోకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయన్నది మాత్రం ఈ ఇద్దరి కలయికతో కొంత సంకేతం కనిపిస్తుంది. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు పోతున్నాయో.